అంటే ఇప్పుడు 350 పాటల్లో 200 కంటే ఆల్మోస్ట్ మీరు ఎక్కువ పాడారు. డెఫినెట్ గా నేను ఎక్కువ సాంగ్స్ పాడింది చిత్రి గారికి. బికాస్ ఆయన చెప్పాను కదా, దానికి కారణం ఆయన నన్ను చూస్ చేసుకుంటారు, ఎక్కువ ఆయన సాంగ్స్ కి సూట్ అవుతుందని చెప్తారు. నీ చాలా రేంజ్ లో ఉంటాయి, హైదరాబాద్ లో అయితే నువ్వు తప్ప ఎవరు పాడలేరు అని కూడా అంటారు. మరి ఇలాగా అంటే ఇంత మంచి గాయకులు మనకి తెలుగులో ఉన్నప్పుడు, ఇప్పుడు మన తెలుగులో కొంతమంది ఉన్నారు, 4-5 లెక్క పెట్టచ్చు. కౌశల్య గారు, సునీత గారు, ఉష గారు, ఇట్లా ఇంకెక్కడో మనం వెతుక్కుంటే తప్ప మాక్సిమం 4-5 మించి సింగర్స్ లేరు. మరి మీకు చాలా మంచి కామెంట్ ఇచ్చారు ఆయన చక్రి గారు. మరి ఇలాంటి సింగర్స్ ఉన్నప్పుడు తెలుగు వాళ్ళు ఎందుకు రావట్లేదండి? కొత్త వాళ్ళతో బయట పరభాషా గాయకులతో పాడిస్తున్నారు. డెఫినెట్ గా తెలుగు సింగర్స్ అనేది థర్డ్ చాయిస్ వాళ్ళకి. ఇది ఫ్రాంక్ గా నేను చెప్పాల్సిన విషయమే. బికాజ్ అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళేది బాంబే సింగర్స్ అంటారు, ఎక్కువ క్రేజ్ ఉంది వాళ్ళకి. ఆ క్రేజ్ కి ఎందుకండి కారణం? మీలో ఉన్నది, మీలో లేనిది వాళ్ళలో ఉన్నది ఏంటి క్రేజ్ అంటే? అది ఇంకా వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఎలా అంటే, నేను అనుకోవడం వాళ్ళు ప్రెస్టేజ్ ఫీల్ అవుతారని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఒక టీవీలో ఒక రోజు చూశాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్, అంటే అతను కొత్తగా వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్, అతను ఫస్ట్ మూవీ, అతను చెప్తున్నాడు అనమాట టీవీలో, నేను ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్గా దొరకడం సో అండ్ సో ఎవరో ఉన్నారు, ఆయన ప్రొడ్యూసర్గా దొరకటం నా అదృష్టం. ఎందుకంటే నేను చెప్పాను సార్, ఫస్ట్ సినిమా మనం తక్కువ బడ్జెట్ అయినా కూడా మనం రేంజ్ బాగా మెయింటైన్ చేద్దాం, మనం మంచి సింగర్స్తోనే పాడించుకున్నాం సార్, బాంబే వెళ్దాము అని అంటే కూడా మా ప్రొడ్యూసర్ గారు ఒప్పుకొని బాంబే సింగర్స్తో పాడించారు, అందుకని క్వాలిటీ బాగుంది అని అన్నారు. అది చూసి నిజంగా నాకు ఎలా ఫీల్ అవ్వాలో నాకు అర్థం అవ్వలేదన్నమాట. అంటే ఎంత బ్యాడ్ సిచ్యుయేషన్లో ఈరోజు హైదరాబాద్ సింగర్స్ ఉన్నారనేది నాకు అర్థమైంది. అంటే మంచి సింగర్స్ అంటే ఆయన ఉద్దేశంలో బాంబే అని చెప్పారు. పోనీ సెకండ్ చాయిస్ వచ్చి చెన్నై ఇస్తారు నాకు తెలిసి. బికాజ్ చిత్ర గారు వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని అయితే తీసుకోరు కదా, వాళ్ళ తర్వాతే మేము వచ్చాం. అంటే ఏంటంటే బాంబే, చెన్నై తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి హైదరాబాద్ సింగర్స్ నేను అనుకోవడం. అదేనండి. మరి ఈ మార్పు పోవాలంటే మీరు ఏం జరగాలంటారు? మా చేతుల్లో ఏం లేదండి, మా వంతు కృషి చేసి మేము ఈ స్టేజ్కి వచ్చాం. ఎవరైనా కానీ, నేనైనా సరే, సునీత అయినా సరే, నిత్య సంతోష్ని అయినా సరే, మంచి క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని. ఇప్పుడు నేను ఎంఏ క్లాసికల్ మ్యూజిక్ చేసే వచ్చాను, శృతిలో పాడతాము, ఏ పాటకు అనుగుణంగా ఫోక్ పాడితే ఫోక్లో పాడతాము, ఇవి పడితే అన్ని అర్హతలు ఉన్నాయి నాకు తెలిసి, లేకపోతే ఇన్ని రోజులు ఇన్ని పాటలు వినరు ఎవరు. సో ఎందుకంటే మరి మా కృషి మేము చేస్తున్నాం, సో ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళే ఇవ్వాలి. అంతా రామారెడ్డి స్టూడియోలో పూజ రికార్డింగ్స్ అన్నీ అయినాయి. దాంట్లో అంటే జస్ట్ వాయిస్ టెస్ట్ కోసం పిలిచారు, అప్పటికి అసలు పరిచయం లేదు. అంటే ఆర్పి గారు, నిహాల్ గారు, చక్తి గారు ఒకేసారి పరిచయం అనమాట, వాళ్ళ గ్రూప్గా ఉండే వాళ్ళందరూ. అయితే అందులో పాడడానికి వెళ్ళినప్పుడు 3 songs, ఫస్ట్ ఒక పాట ఇచ్చారు, అది మోనా 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 సాంగ్ అనమాట. అది అప్పుడే పుట్టింది, కానీ ఇప్పుడు ఈ శివమణిలో దాన్ని యూజ్ చేశారు. మీరు చాలా పెద్ద సింగర్ అవుతారు తొందరలో అని చెప్పారు. తర్వాత అన్నారు, ఇంకే సినిమాకి కూడా నేను ఈ వాయిస్ వదులుకోను, ప్రతి సినిమాలో మీ వాయిస్ ఉంటుంది అన్నారు. దాంతోపాటు ఇప్పటికీ నాకు ఆయన ఇచ్చే మంచి కాంప్లిమెంట్ ఏంటంటే, నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతా, అదేంటంటే నేను మీ ఫ్యాన్ని అంటారు. ఇప్పటికీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సింగర్కి ఫ్యాన్ అనడం అనేది నిజంగా అదృష్టం అనిపిస్తుంది నాకు.